హలో గాయ్స్, కొత్త బ్లాగ్ కు స్వాగతం. ఈ రోజు ఈ బ్లాగ్ ఏం చేస్తారు రేపు దై తడక చేసుకోండి. అట్లా తీసి పడేస్తావేంది మమ్మీ? దై తడక ఎట్లా చేస్తావు అని చూస్తా. ఎట్లా చేస్తా దై తడక చేస్తారని తీసి పడేస్తుంది గాయస్ మమ్మీ అయితే. కానీ ఆ దై తడక ఇప్పుడు ఎంత మంచిగా అవుతుందో మీరే చూడండి. లొట్టెలు వేసుకొని తింటది మమ్మీ. నేను చేసిన అన్ని పెరిగిదేనా దీన్ని తినకూడతాం. మీరు తినాలా? ఎక్కువ కొంచెమే కదా, ఎక్కువ ఏమవుతుంది. సరిపోతుంది ఐ గెస్. సరిపోతుంది పెరుగు. ఇది ½ కేజీలో ½ కిలో పెరుగు కదా? ½ కిలో పెరుగు గోబరికాయలు వేసేసినావు కదా? ఓకే. సో గైస్ ఇప్పుడు మనం ½ కిలో పెరుగు ఉంది యాక్చువల్లీ. దీన్ని మనము మంచిగా చేద్దాం ఇప్పుడు. సో లెట్స్ డూ దై తడక. సౌమ్య మమ్మీ ఏమేమి తెలుసా? మొన్న నుంచి ఏం మొత్తుకున్నా నేను? సినిమా తెలుగులో బుక్ చేసుకున్నాను. మొత్తుకున్నానా? దూరందరూ సినిమా గాయస్ నేను ఫ్లోలో తెలుగులో బుక్ చేసుకున్నా. సినిమా క్యాన్సిల్ అయింది ఈరోజు. తెలుగుది క్యాన్సిల్ అయింది. వావ్, రీఫండ్ వచ్చేసేదంట. మంచి. ఎప్పుడు సినిమా అది ఇప్పుడు 18th రోజు సినిమా. కానీ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. తెలుగు డబ్బు ఆడేదంట గాయస్, అందుకే సినిమా క్యాన్సిల్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు మనం దైతడికి ఏదో ఫుల్ జోష్ తోటి ఎక్కువ అవుతుంది చూడు. ఇప్పుడు మొత్తం మసాలా వేసినాక ఇంత కూరేగి ఇంత కాలం అవుతుంది. సో గైస్ మనం పెరుగుని జిలగొట్టినాం చూడండి. ఇంత మంచిగా ఇట్లా క్రీమీ టెక్స్చర్లో జిలగొట్టాలి. పెరుగు మంచి జిలగొట్టి మనం పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఏం పెడదాం? ఓకే, సింపుల్ రెసిపీ గైస్, సింపుల్ రెసిపీ. కాకపోతే మమ్మీ ఉల్లిగడ్డ అంతగానం ఉంది. మనం పొయ్యి పెట్టుకుందాం. పొయ్యి మీద ఇది ఏంటి పోపించేది, ఇది యాక్చువల్లీ మూతది ఏందో. సో మనం పోపించేది కడాయి అనేది అది పెట్టుకుందాం. దీంట్లో మనం యాడ్ చేద్దాం ఉల్లిగడ్డ. ఏమి ఎక్కువద్దు, నూనె బాగా ఆగిన తర్వాత మనం దీంట్లో యాడ్ చేసుకుందాం జీలకర్ర ఆవాలు, కొంచెం ఉల్లిగడ్డ, దాంతోపాటు నూనె రెడీ అయిపోయింది. దీంట్లో మనం యాడ్ చేసుకున్నాం కొంచెం జీలకర్ర ఆవాలు. చాలా కొన్ని ఎక్కువ వద్దు, అవి మాడుతున్నాయి. ఇప్పటి పిచ్చిలు వేస్తుంది. దీంట్లో మనం యాడ్ చేద్దాం కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు. దీంట్లోనే మనం యాడ్ చేద్దాం గార్లిక్. మనం ఎక్కువ చేసేలేం కాబట్టి కొంచెమే ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వరకు వెయిట్ చేసుకొని ఈ గ్యాప్లో ఇవి లాస్ట్ వేసుకుందాం. ఎండుమిర్చి దీంట్లో కొంచెం కారం. మనకు కారం ఎక్కువ కావాలి కాబట్టి కారం. బ్యాక్ కెమెరా అంటున్నా గలీజ్ వాసన వస్తుంది. ఏందని చూస్తే ఇంకొచ్చి వండుతున్నాడంట. అందుకే వచ్చిన ఏదో గలీజ్ వాసన వస్తుంది. ఏందని నువ్వు కథలు పడకు, అర్థమవుతుందా? దీంట్లో మనం ఎండుమిర్చి 3. ఇవన్నీ ట్రై చేయకండి ప్లీజ్ గైస్. చెయ్యండి గైస్, చేస్తేనే మీకు తెలుస్తుంది ఎట్లుంటుందో, హౌ గుడ్ ఐ యామ్ అని. ఎందుకు కడాయి లేవా? మమ్మీ ఎంత చిన్నది ఇచ్చిన. మమ్మీ ఇచ్చింది. కొంచెం కిచెన్ కి ఏంటంటే జర అట్లా టేస్ట్ మంచిగా అవుతుంది కాబట్టి చాలు. నాకు మమ్మీకే. డాడీ పాపం చేసాడు. డాడీ ఇప్పుడు కొంచెంసేపు నాకు ఫోన్ చేసి ఏమంటే తెలుసా, నేను బయట తిన్నా అంటాడు. సో ఇది కర్రా తీసామే వీడియోది. ఓకే, నా తడక రెడీ. తీసి కెమెరా బంద్ చేసిన, పొయ్యి బంద్ చేసిన. ఇది జిలగొట్టిన పెరుగుల. ఇప్పుడు మనం ఈ తడక వేసుకుందాం. క్రేజీ అంటే క్రేజీ అయ్యింది. ఆకలి అయితే నాకు పొద్దున్న చేయం తినలేదు నేను. లెట్స్ ఈట్ గైస్, లెట్స్ ఈట్. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో మమ్మీకి. చలో మమ్మీ తింటుంది. ఫస్ట్ ఇట్లనే పోదాం. మమ్మీ రెడీ? ప్లేట్ ఉందా అన్న? వస్తున్నా. దయదానికి వేస్తున్నా. పక్కకు జరపాలి కొంచెం. దీంతో ఎట్లుంది ఇది? ఫోన్ కింద పడుతుంది. జూమ్ చేసి చెప్పు. మమ్మీ ఎక్స్ప్రెషన్ నీడ్స్.
బాగుంది. ఇక్కడంట చెప్పు, నిజంగా బాగుంది. నిజంగా బాగుందంట. సింపుల్ అండ్ ఈజీ దహి తడకా రెసిపీ. మీరు ఇంట్లో ఏది ఉత్త పెరుగు ఉంది, ఏం లేవు, కూరగాయలు లేవు, వండుకోనికి లేనప్పుడు ఈ దహి తడక వండుకోండి. ఒక్కసారి కాదు 2-3 సార్లు తింటారు మీరు, అంత మంచిగా ఉంటుంది. ఏం లేదు, ఇలా మీరు చూసిగా ఐటమ్స్ ఏమేమి వేయాలో. సింపుల్ గైస్, సింపుల్. ప్లీజ్ ట్రై చేయండి. ఎట్లుందో నాకు చెప్పండి ట్రై చేసిన తర్వాత. చెప్పు. మంచిగా ఉంటుంది గాయస్, నిజంగా మంచిగా ఉంటుంది. మమ్మీ మంచిగా ఉందంటే ద షెఫ్ ఆల్రెడీ ద మమ్మీ షెఫ్ ఆల్రెడీ మనకి 10 out of 10 మార్క్స్ ఇచ్చేసింది. కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. ఇంకా కుకింగ్ బ్లాగ్స్ కూడా వస్తూనే ఉంటాయి. స్పెషల్ వ్లాగ్స్ కూడా వస్తూనే ఉంటాయి గాయస్. అంతవరకు టాటా బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. గాయస్ ఇందాక వ్లాగ్ టాటా బాయ్ బాయ్ చెప్పేసిన, కాకపోతే నేను కూడా తినాలిగా. తిని ఎట్లుందో చెప్పాలిగా, మర్చిపోయినా. సంతోషంలో బాయ్ చెప్పిన. ఫస్ట్ మమ్మీ వండింది గోకరకాయ, ఎట్లుందో చెప్తా తినేసి. నేను కూడా ఇవ్వాలిగా మార్కులు. బాగుంది మమ్మీ, బాగుండదు అనుకున్నావా? బాగుంది. గోకరకాయ బాగుంది. మరి నా అంత కాకపోయినా బాగానే ఉంటుంది మమ్మీ కూడా. బాగుంది. గోకరకాయ లెఫ్ట్ అని అనుకోకండి రైట్ అండి. కెమెరా ఫ్రంట్లో పెట్టినా కాబట్టి గోకరకాయ తినాలి. గోకులు పెడితే తక్కువ అవుతుంది. గోరుచు కూడా ఇంగ్లీష్లో గోకరకాయని ఏమంటారు? గోర్ బీన్స్. తెలియదు అది కూడా. ఇంకా రాలేదు తిండికి. సరే. సో గైస్ ఇప్పుడు ఇప్పుడు మనం మన దహి తడక తిందాం. నోట్లోకి ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి. మమ్మీ అయితే వండింది, యావరేజ్ వండింది, నా అంత కాదు. పెట్టకే రేపటి నుంచి ఆడే వండుతాడు. నేను ఇంట్లో తినాలి గైస్. బేసిక్గా మధ్యాహ్నం పూట నేనైతే స్వామిని రోజు తిడతా కాబట్టి ఇంట్లో ఇంత మంచిగా మమ్మీ వండి పెడుతుంది. రకరకాల రోజు కూరలు. ఇంటి ఫుడ్ మిస్ అయిన వాళ్ళ బాధ అడుగులు తెలుస్తుంది కదా మమ్మీ. హాస్టల్ ఉండేటోళ్ళు ఇట్లా ఏడుస్తారు. అలా అయితే ఇంటి ఫుడ్ కావాలి, ఇంట్లో ఫుడ్ కావాలి. అనుగ్గాడు ఎగ్జాంపుల్. ఇక్కడ రాగానే పుంటికూర మటన్ నిజంగా మంచిగా అయింది, సూపర్. ఇంట్లో కొంచెం ఇంకొన్ని ఇట్లా టమాటా ముక్కలు కూడా ఆడేసి ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఇట్లనే మంచిగా ఏదో టమాటా ముక్కలు పెరుగులో బాగుంటుంది కదా. బాగుంది. అది ఇంకా జర పుల్లగా అనిపిస్తుంది. కొత్తిమీర టేస్ట్ కూడా పచ్చిగా అదే బాగుంది. మనకు నూనె లేచేసాం అనుకో పోతున్నాయి టేస్ట్. అది అని లాస్ట్లో వేసిన నేను. మమ్మీ చూడండి వేసుకుంటూనే ఉంది పక్కకోండి. నేనే అనుకున్నా మమ్మీ అయిపోగొట్టుంది, డాడీకి పెట్టదు ఇక. సూపర్ సూపర్ అంటే సూపర్. ఇప్పుడు లైక్ చేయండి వీడియోని.